రోజుకో ట్విస్ట్ నెలకొంది. పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్తున్నాడు నిందితుడు రవీంద్ర. అయితే ఆ అమ్మాయిని ఫ్రెండ్ ఇంట్లో హతమార్చినట్టుగా ఒప్పేసుకోవడంతో పాటుగా ఆ తర్వాత ఓ ట్రాలీ బ్యాగ్లో మౌనిక మృతదేహాన్ని కుక్కి ఆ మృతదేహాన్ని తన ఫ్లాట్కి తీసుకెళ్ళినట్టుగా రవీంద్ర చెప్తున్నాడు. ఆ తర్వాత తన ఇంట్లోనే మౌనికని ముక్కలు ముక్కలుగా నరికాడట రవీంద్ర. కొన్ని భాగాలని ఇంట్లోని ఫ్రిడ్జ్లో పెట్టి తలని మాత్రం కాలబెట్టేందుకు ప్రయత్నించాడంట రవీంద్ర. అయితే నావీ ఐడి కార్డు కోసమే మౌనికని హత్య చేశానని చెప్పి రవీంద్ర ఒప్పుకున్నాడు. మౌనికకు రవీంద్ర ఒక్కడే చంపాడా, లేదు ఈ దారుణమైనటువంటి హత్యలో ఫ్రెండ్ హస్తం కూడా ఉందా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఫ్రెండ్ ఎవరు, ఎక్కడున్నాడనే కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. హత్య చేసి మృతదేహాన్ని మరో ప్రాంతానికి తరలించి ముక్కలుగా చేసి వెంటనే దగ్ధం చేయడానికి ప్రయత్నించడం, ఇదంతా కూడా ఒక్కడి వల్ల సాధ్యమైందా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాల్లో కూడా అనుమానం వ్యక్తమవుతోంది. వేరే ఫ్రెండ్ ఇంట్లో హతమార్చానని చెప్పిన రవీంద్ర ఆ ఫ్రెండ్ ఎవరు, ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎక్కడుంటాడు, ఆ ఫ్రెండ్ ఎక్కడ మౌనికని హతమార్చాడు, మౌనికని మళ్ళీ ట్రాలీ బ్యాగ్లో పెట్టుకొని అక్కడ వరకు తీసుకెళ్లే సమయంలో ఎవరు గమనించలేదా, ఆ ట్రాలీని ఎలా క్యారీ చేశాడు, ఇంటికి తీసుకెళ్ళి ఇంత దారుణంగా హతమార్చి తనని ముక్కలు ముక్కలుగా చేసి ఆ విడిభాగాల్ని కొంత ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇంకొంత తగలబెట్టేందుకు కాలబెట్టేందుకు ప్రయత్నం చేయడం, ఇదంతా ఒక్కడి వల్లే సాధ్యమైందా? ఎన్ని రోజుల పాటుగా ఒక మనిషి మృతదేహాన్ని ఇలా ముక్కలుగా చేశాడు, దానికి ఉపయోగించిన సామాగ్రి ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఇంకెవరి హస్తం ఉందనే కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఆ ఫ్రెండ్ ఎవరిన దానిపైన ఇప్పుడు పోలీసులు మరింత వేగంగా విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే రవీంద్ర చెప్తున్న విషయాల పట్ల పోలీసులు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్కడే ఉన్నాడనే మాటను కానీ, మౌనికను హతమార్చిన ప్రదేశం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో తేలే అవకాశం ఉంది. ఏం జరిగినా వైజాగ్ మౌనిక కేసులో రోజుకో ట్విస్ట్ సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రైట్ రామచంద్రరావు, ఏం జరిగింది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఆన్? బిఫోర్ ఐ కంటిన్యూ విత్ యూ, ఒకసారి పోలీసులు మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన, పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. 30వ తారీఖు మౌనిక కేసులో నేవీ ఉద్యోగిని పోలీస్ కస్టడీలో తీసుకున్నాము. అందులో విచారణలో భాగంగా అతను కొత్త విషయాలు ఏం చెప్పాడంటే, మనకు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మేము క్రాస్ చెక్ చేయగా వాళ్ళ మిత్రుడు ఇంట్లో చేశాడు. అక్కడ వాళ్ళు వచ్చి ముగ్గురు బ్యాచిలర్స్ ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుని నైట్కి వస్తారనమాట. కాబట్టి ఆ మధ్య టైంలో వచ్చేసి ఆ అమ్మాయికి ఎడిదిరిగి అతను పరిచయం ఉన్నాడు కాబట్టి వాళ్ళు అమ్మాయి అతను తీసుకొని వచ్చి లోపల వచ్చేసి ఇద్దరికి కూడా కొంత వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలో అమ్మాయి తర్వాత ట్రాలీ బ్యాగ్ అనేది తన రూమ్ నుంచి తీసుకొని వచ్చేసి దాంట్లో వేసుకొని మళ్ళీ దగ్గరలో వచ్చేసి ట్రాలీ బ్యాగ్లో ఉన్న 100 మీటర్స్లో ఉన్న తన రెంట్కుంటున్న ఫ్లాట్లో తీసుకెళ్ళేసి చేద్దామని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇందులో భాగంగా అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కూడా జైలుకి రిమాండ్కి పంపించేశారు. పాయింట్, రవీంద్ర ఫ్రెండ్స్ ఎవరో బ్యాచులర్ రూమ్ లో ఉంటారంట, ముగ్గురు ఉంటారట. వారంతా పొద్దంతా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. రవీంద్ర ఆ అమ్మాయిని అక్కడికి పిలిచి ఆ అమ్మాయి అక్కడ వాగ్వాదం దిగడంతో ఆ వాగ్వాదంలో అమ్మాయిని హతమార్చి ఆ తర్వాత ట్రాలీ బ్యాగ్లో పక్కనటువంటి తన రెంటెడ్ ఫ్లాట్కి తీసుకువెళ్ళి రవీంద్ర అక్కడ అతనిని ముక్కలుగా చేసి ఆ తర్వాత మృతదేహాల విడిభాగాల్ని కొంత వాటిని కాల్చాలని ఇంకొంత ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. సో పోలీసుల విచారణ మాత్రం చాలా క్లియర్గా రోజుకో ట్విస్ట్ కనబడుతోంది. రవీంద్ర ఒక్కో మాట ఒక్కో రకంగా ట్విస్ట్ల మాదిరిగా చెప్తూ ఉన్నాడు. మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు, ఏం జరిగింది పోలీసుల విచారణలో? ఇంకా రవీంద్ర ఎటువంటి విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది? సో మౌనిక కేవలం ఒక నావీ ఐడి కార్డు కోసమే రవీంద్ర ఇంతలా హతమార్చాలనుకున్నాడు, ఇది కూడా నిజమేనా? ఇంకా దీని వెనుక కాన్స్పిరసీ బయటపడే అవకాశం ఉందా? పోలీస్ స్టైల్లో విచారిస్తుంటే కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి కాబట్టి. మనోజ్, పోలీస్ కస్టడీ ముగిసింది. నిన్న రాత్రి అతన్ని మళ్ళీ తిరిగి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రవీంద్ర మాటలను నమ్మే స్థితిలో ఇటు పోలీసులు కానీ సమాజం కానీ లేదు. తొలిదశ నుంచి కూడా అతను అన్ని రకాలుగా కూడా పోలీసులను అలాగే తొలిదశలో మౌనికను ఆ తర్వాత ఇతర వర్గాలను కూడా తప్పుదారి పట్టించారని తెలియవచ్చు. ఇప్పుడు మీరు విన్నారు ఇన్స్పెక్టర్ పార్థసారథి మాటలు. ఆ గాజువాక ఇన్స్పెక్టర్ ఏదైతే 3 రోజుల కస్టడీలో నిందితుడు రవీంద్ర హత్యను ముందుగా ఏదైతే కీర్తి ఎన్క్లేవ్ లో హత్య చేసినట్టు చెప్పడం జరిగింది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే సిసి ఫుటేజ్ లో మౌనిక అతని ఇంటికి వచ్చినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఈ రోజు మార్చి 29వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన మౌనిక ఎన్ఈడి జంక్షన్ వరకు వెళ్లారు. అక్కడ నుంచి రవీంద్ర బైక్ పై అతను ఫ్లాట్ ఆ ప్రాంతం అంటే గాజువాక్ లోని ఎల్బీ నగర్ కు వెళ్ళడం జరిగింది. అయితే రవీంద్ర తొలి దశలో ఫ్లాట్ లో హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా కోసి వేరు వేరు ప్రాంతాలకి తరలించే ప్రయత్నం, అలాగే కొన్ని
భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు, అలాగే మరికొంత బాక్స్ లో పెట్టి బెడ్ కింద కూడా పెట్టినట్టు చెప్పడం జరిగింది. అయితే అదే విషయాన్ని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు నమ్మి అతన్ని రిమాండ్కి పంపారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోగా ఈ అంశాలు కొత్తగా బయటపడింది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్బీ నగర్ గాజువాక స్టేషన్ హైవే నుంచి లోపలికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. చాలా సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే కీర్తి ఎన్క్లేవ్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. సహజంగా మౌనిక హత్యకు గురి అవడానికి ముందు ఆ ఇంట్లో ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ కూడా మౌనిక వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. ఇదే అంశం అదే రోజు అంటే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన మార్చి 31వ తేదీన మీడియా కూడా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ లో కొన్ని అంశాలు కనిపించకపోవడంతో టెక్నికల్ అంశంగా భావించారు. అయితే పోలీస్ కస్టడీకి తీసుకోగా హత్య అక్కడ చేయలేదని నిందితుడు చెప్తున్నట్టు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. అక్కడ దగ్గరలో ఏదైతే నిందితుడు స్నేహితుడు సురేంద్ర అంటే మీరు కావచ్చు, చాలా మందికి ఇతను ఎవరు స్నేహితుడు అని కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవీంద్ర స్నేహితుడి పేరు సురేంద్ర. ఇతను ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడు. రవీంద్ర నివాసం ఉంటున్న కీర్తి ఎన్క్లేవ్ కు దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక ఫ్లాట్ లో అతనితో పాటు మరికొందరు ఉంటున్నారు. మొత్తం 3 ఆ ఇంట్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే వారు ప్రతిరోజు ఫార్మాసిటీలో ఫార్మా కంపెనీకి ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతుంటారు. సహజంగా భార్య పుట్టింటికి వెళ్ళడంతో రవీంద్ర ఒంటరిగా ఉంటాడు. తరచూ అక్కడ ఫ్లాట్లు ఓనర్లతో కూడా మనం మాట్లాడడం జరిగింది. తరచూ రవీంద్ర అక్కడికి వెళ్ళడం, రవీంద్ర వద్దకు ఆ సురేంద్ర స్నేహితులు కూడా రావడం ఇట్లా జరుగుతుంటది. అయితే ఇప్పుడు మనోజ్ ప్రధానంగా పోలీసులు ఇప్పుడు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. నిందితుడు విచారణలో హత్యను ఫ్లాట్ కొంత దూరంలో ఉన్న ఇంట్లో హత్య చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఇంట్లో ఒక భారీ ట్రాలీ బ్యాగ్ ని తీసుకొచ్చి మౌనిక మృతదేహాన్ని అందులో కుక్కి ఆ తర్వాత తీసుకువెళ్లి అక్కడ అపార్ట్మెంట్ లో ముక్కలుగా నరికినట్టు చెప్తున్నారు. అయితే ట్రాలీ బ్యాగ్ లో నిందితుడు వచ్చిన దృశ్యాలు మాత్రం మీడియా అలాగే అందరూ కూడా గతంలో చూడడం జరిగింది. అయితే మౌనిక రావట్లేదు అనే విషయంపై చాలా అనుమానాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు కూడా చాలా అనుమానాలు ఇప్పుడు కేవలం మౌనిక తల్లిదండ్రులే కాదు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం రవీంద్ర తప్పించుకోవడానికి పోలీస్ దర్యాప్తును దిశను మార్చడానికి ఈ రకంగా ఐడి కార్డు డబ్బుల గురించి వేధించింది ఇట్లాంటి అంశాలు తీసుకొస్తున్నారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరిపే క్రమంలో మళ్ళీ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా వైజాగ్ మౌనిక కేసులో ట్విస్ట్ నెలకొంది. రవీంద్ర తన మిత్రుడి ఇంటికి మౌనికని పిలిచి ఆ బ్యాచులర్ రూమ్ లో మౌనికని హతమార్చినట్టుగా ఆ తర్వాత ఒక ట్రాల్లో పెట్టుకొని తన రెంట్ ఉన్నటువంటి ఫ్లాట్ కి తీసుకొచ్చి అక్కడ మౌనికని ముక్కలుగా చేసినట్టుగా రవీంద్ర పోలీస్ కస్టడీలో విచారణలో వెల్లడించారు. సో ఇంకా ట్విస్ట్ నెలకొనబోతున్నాయి. రవీంద్ర రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. కస్టడీ ముగిసింది, మళ్ళీ జైలుకి తరలించారు. మరి పోలీసులు ఇంకా ఎటువంటి అంశాలను ఛేదిస్తారు? దీంట్లో కేవలం రవీంద్ర ఒక్కడే ఉన్నారా, ఇంకెవరైనా హస్తం ఉందని మాత్రం తేల్చే అవకాశం ఉంది.